ఇక 19న కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. ఇక అయిపోతాయి కదా, అంతా సట్టబుట్ట అంతా చదువుకున్నారు కాబట్టి 19వ తారీఖు నిమ్మలంగా సల్లగొచ్చి మీటింగ్ పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు 17 తోటి పూర్తి అయిపోతాయి. ఇక 18వ తారీఖు మెల్లగా లేచి ముఖం గిగం అంతా కట్టుకొని 19వ తారీఖు వరకు మెల్లగా వచ్చి మీటింగ్ పెడతారట కేసీఆర్. మంచిదే. బీఆర్ఎస్ శాసనసభ పక్షం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ భేటీ, సాగునీటి హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ఉద్యమాలపై నిర్ణయాలు, పార్టీ అంతర్గత సమస్యలపైన కూడా ఆయన చర్చించబోతా ఉన్నాడట. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్. ఇగో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆ పార్టీ శాసనసభ పక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణకు పార్టీ పరంగా చేపట్టాల్సిన ఉద్యమాలు, ప్రజల్లోకి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేసీఆర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గోదావరి కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం కొల్లగొడుతున్నా దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆ ప్రకటనలో విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలంటుందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కేంద్రం వద్ద మోకారిల్లి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలున్నా ప్రయోజనం లేదన్నారు. బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాలు, అంతర్గత సమస్యలపై కూడా పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత మేము అభివృద్ధి చేస్తే మీరు హత్యలు చేస్తున్నారని కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేము అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పాలనలో మీరు హత్యలు చేస్తున్నారు. ఆనాడు మా పాలనలో మేము తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేవారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగాలపల్లిలో ఇటీవల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉప్పుల మల్లయ్య కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. తక్షణ ఆర్థిక సాయం కింద 5 లక్షల రూపాయలు నిన్న ఆయన అందజేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నాడు. కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నాడు. ఆయనే ప్రజా సమస్యలపైన డిస్కషన్ చేసేందుకు కావచ్చు, సో రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి అంశాలను డిస్కషన్ చేయడం కోసం అసెంబ్లీ సమావేశాలకు సైతం కూడా ఆయనే హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాలకు ఏదో 1-2 సార్లు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ఆయనే అటెండ్ అయ్యి ఒక అర్ధగంట సేపు కూడా అలా కనపడలేదు, వెళ్ళిపోయాడు. మాట లేదు, ముచ్చట్లేదు, వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఆయన ఇలా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఏదో సెంటిమెంట్ రాజకీయాల కోసం రాబోతా ఉన్నాడు. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కనుక మోసగించినట్టు అయితే ఏదైతే ఈ సంబంధించిన ఈ నీటి విషయంలో, నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో కనుక కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం కొల్లగొడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కనుక కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా చేసి వెనకబడి ఇంకా ఏపీకి కనుక ఇంకా వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే వీళ్ళను ప్రజలు కూడా బొందబెడతారు. మీరు చేసేటువంటి ఉద్యమంలో ఒకవేళ తెలంగాణకి న్యాయమే కావాలంటే మీరు బయటకు వచ్చి కొట్టాడవచ్చు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మీరు ఫైట్ చేయొచ్చు కదా. ఇలా ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఫల్యాలని వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటే మరి వీటన్నిటి కూడా ఎత్తి చూపేటువంటి బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి 2 సార్లు తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు దీన్ని ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా అసెంబ్లీలో చెప్పినట్టయితే మీ పార్టీ కానీ మీకు కానీ ఇమేజ్ ఉండేది. కానీ అదేం లేదు కదా. ఎంతో కొంత సరే, ఆయన మీరు ఏ దీక్షలు చేసిండ్రు, ఏ ఆమరణ దీక్షలు చేసిండ్రు, పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తేవడంలో కృషి చేసిండ్రు అన్నటువంటి దానిపైన సరే కొంత పాజిటివ్గా ఉండొచ్చు కేసీఆర్ పైన, పార్టీలో కానీ మరో పక్కన ప్రజల్లో కానీ. కేసీఆర్ అంటే ఇప్పటికి కూడా కొంతమందికి అభిమానం ఉండొచ్చు. కానీ ఇలా కేటీఆర్ను బయటకు ఎప్పుడైతే రంగంలోకి దింపినవో నీ పార్టీని నువ్వే నాశనం చేసుకున్నావు. ఇప్పుడు నీ పార్టీని మొత్తం సర్వనాశనం చేయడానికి కేటీఆర్ ఒక్కడు చాలు. ఆల్రెడీ మీ కూతురైనటువంటి కవిత ఏ విధంగా నరకబోతా ఉందో కొసలు అది అటు జరిగిపోతా ఉన్నది. ఆమె కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మీ అండ చూసుకొని, మీ పార్టీ అండ చూసుకొని కమిషన్లకు ఆశపడి అధికారుల అండదండలతోటి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములని ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా బినామీలకు కట్టబెట్టినటువంటి విషయాలను ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక కేటీఆర్ ఆయనకు ఉన్నటువంటిది ఆయన మాటల్లో కూడా అదే కనబడతా ఉంటుంది, అహం. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు.
ఇలా పార్టీ నాశనం కావడానికి కొడుకే ప్రధానమైనటువంటి కారణం. అయ్యే ఉన్నప్పుడే నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి జేజేలు కొట్టించుకున్నాడు ప్రతి సభలో. అంతేందుకు కడియం శ్రీహరి సైతం కూడా మాట్లాడింది కదా, రేపు ముఖ్యమంత్రిగా మళ్ళా ఈయనకే పగ్గాలు అప్పగిస్తాం, ఈయనకే కిరీటం నెత్తిన పెడతామని చెప్పేసి కూడా కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద సీనియర్లు కూడా మాట్లాడిండు ఈయనను ఉద్దేశిస్తూ కేటీఆర్ని. కానీ ప్రజలు జీర్ణించుకోలే. ప్రజలు ఎక్కడ కూడా కేసీఆర్ని మాత్రం ఊహించుకున్నారు. కానీ ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తే రారాజును కొడుకుని చేసేందుకు కేసీఆర్ పట్టాభిషేకం చేసేందుకు సిద్ధమైంది. కాబట్టి ఈ పట్టాభిషేకం వద్దు. ఒకవేళ కేటీఆర్ కనుక బాధ్యతలు అప్పగించినట్టయితే రాష్ట్రాన్ని ఇంకా ఆగం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ యొక్క నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. కానీ నాయనగా ఆయనకు ఒక ఉంటుంది కదా, కొడుకు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. సో కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాష్ట్రాన్నే ఆయన చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకునే ఆ పరిస్థితికి అలా కేసీఆర్ వచ్చిండు. కేవలం కొడుకు వ్యవహారంతో పార్టీలో ఈ విధమైనటువంటి కుమ్ములాట. సో దీన్ని ప్రక్షాళన చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి రావాలి. చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కేసీఆర్ సన్నిహితులు కావచ్చు, ఈరోజు అవుట్ రైట్గా వాళ్ళకు చెప్తా ఉన్నారట, కేసీఆర్ ఇప్పటికైనా మీరు బయటకు వచ్చినట్టయితే ఉంటే పార్టీలో కొనసాగుతాం, లేనట్టయితే ఉంటే మా దారి మేము చూసుకుంటాం. మరి ఆయన రారా, కేటీఆర్ని ఎవరు నమ్మరా? కాబట్టి పార్టీ రేపు భవిష్యత్తు ఉంటుందంటే కేసీఆర్ బయటికి రాకపోయినట్లయితే ఆ పార్టీ యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. ఇదంతా కూడా కారణం కేటీఆర్. సో మొత్తానికి ఏదో రకంగా ఒక ఉద్యమాన్ని మళ్ళీ చేయాలి, ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశంలో వ్యూహాలు రచించాలి, ప్రభుత్వం పైన కొట్లాడాలి, వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎండగట్టాలి, వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజల ముంగట ఉండాలి అంటే కేసీఆర్ రావాలి. ఆయన యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలపైన కూడా ముఖ్యులతోటి కేసీఆర్ 19వ తారీఖున ఆయన చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ రోజు ఒక ప్రెస్ మీట్ కూడా ఆయన ఏమైనా పెడతాడు అనేది కొన్ని వార్తలు అయితే వినబడతాను. చూడాలి ఏం జరగబోతా ఉందని.